హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి డివోషనల్ ఛానల్. నేను ఈ వీడియోలో రథసప్తమి పండుగ 2024వ సంవత్సరంలో ఫిబ్రవరిలో ఏ తేదీన వచ్చింది, ఈ రోజున ప్రత్యేకంగా రథసప్తమి స్నానం ఏ సమయంలో ఆచరించాలి, సూర్యునికి అర్ఘ్యము ఏ సమయంలో ఇవ్వాలి, రథసప్తమి రోజున సూర్య భగవానునికి పూజ ఏ సమయంలో చెయ్యాలి, అలాగే సూర్య భగవానుడికి పాలు పొంగించి నైవేద్యం సమర్పించవలసిన శుభ సమయం ఏమిటి, అలాగే మీకు కనుక రథసప్తమి రోజున సూర్య భగవానునికి పూజ చెయ్యటం వీలు కాని వారు మరి ఏ రోజులలో సూర్య భగవానుడికి పూజ చెయ్యాలి అన్న విషయాలను మీకు తెలియజేస్తాను. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ మీద ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. హిందూ పురాణం ప్రకారం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే 7వ రోజున అంటే సప్తమి తిథి రోజున మనం రథసప్తమిగా జరుపుకుంటాము. మత్స్య పురాణం ప్రకారం ఈ రోజు సూర్యుని జన్మదినంగా చెబుతారు. రథసప్తమి రోజు చేసే స్నాన దాన జపం మొదలగు పుణ్యకార్యాల వలన మనకి 1000 రెట్లు పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు. ఈ రోజున సూర్య భగవానుని పూజిస్తే ముఖ్యంగా ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఎందుకు అంటే సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చెయ్యాలి. ఈ రోజున నదులలో కానీ చెరువులలో కానీ స్నానం చేస్తే మంచిది. గంగా నది స్నానం చేస్తే మరీ మంచిది. వీటన్నింటిలో రథసప్తమి స్నానం చెయ్యటం వీలుపడని వాళ్ళు ఇంట్లోనైనా ఈ సప్తమి స్నానం చెయ్యవచ్చును. రథసప్తమి రోజున సూర్యోదయ సమయంలో స్నానము చెయ్యటము వలన రోగాల నుండి ఉపశమనం కలగటమే కాకుండా ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. రథసప్తమి రోజున స్నానం చేసిన అనంతరం ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా సూర్య భగవానుడికి అర్ఘ్యదానం చెయ్యాలి. ఆ తరువాత సూర్య భగవానుడికి పూజ చెయ్యాలి. ఇప్పుడు రథసప్తమి 2024వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. రథసప్తమి 2024వ సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి ప్రారంభం 15 ఫిబ్రవరి 2024 గురువారం సాయంత్రం 4:16 నుండి 16 ఫిబ్రవరి 2024 శుక్రవారం మధ్యాహ్నం 3:28 వరకు సప్తమి తిథి ఉంటుంది. సప్తమి తిథి సూర్యోదయంతో 16వ తేదీన ఉంది కాబట్టి రథసప్తమి పండుగను మనము 16 ఫిబ్రవరి 2024 శుక్రవారం రోజున జరుపుకోవాలి. ఈ రోజు నక్షత్రం భరణి పగలు 2:19 వరకు ఉంటుంది. తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభం అవుతుంది. అలాగే రథసప్తమి స్నానం చేయవలసిన శుభ సమయము ఉదయం 5:43 నుండి ఉదయం 6:31 లోపలే ఈ రథసప్తమి స్నానం ఆచరించాలి. అనంతరం సూర్య భగవానునికి అర్ఘ్యదానం తప్పనిసరిగా చెయ్యాలి. అర్ఘ్యదానం చేయవలసిన సమయం ఉదయం 6:31 లోపలే సూర్య భగవానునికి అర్ఘ్యదానం చెయ్యాలి. ఈ రోజున సూర్య భగవానుడికి పాలు పొంగించి నైవేద్యం సమర్పించవలసిన శుభ సమయం ఉదయం 5:43 నుండి ఉదయం 8:45 లోపల అమృత గడియలు ఉన్నాయి. ఆ సమయంలో సూర్య భగవానునికి పాలు పొంగించి నైవేద్యాన్ని సమర్పించాలి. ఇంకా ఈ రోజున సూర్య భగవానునికి పూజ చేసుకోవలసిన అమృత గడియలు ఉదయం 5:43 నుండి ఉదయం 8:45 లోపు మంచి శుభ సమయము. ఆ సమయంలో పూజ చెయ్యటానికి వీలు పడని వారు ఉదయం 9:35 నుండి పగలు 11:15 లోపల శుభ సమయం ఉంది. ఆ సమయంలోనైనా సూర్య భగవానునికి పూజ చేసుకోండి. ఒకవేళ రథసప్తమి రోజున మీకు ఏదైనా ఇబ్బందులు కలిగి సూర్య భగవానుడికి పూజ చెయ్యటము వీలు కాకపోతే కనుక మాఘమాసంలో వచ్చే మాఘ ఆదివారాలలో అంటే మాఘమాసంలో వచ్చే ఆదివారాలలో కూడా ఈ రథసప్తమి పూజను చేసుకొనవచ్చును. ఇలా రథసప్తమి రోజున కానీ మాఘ ఆదివారాలలో కానీ సూర్య భగవానునికి పూజ చెయ్యటము వలన ఆయురారోగ్యాలు కలిగి దీర్ఘకాలిక రోగాల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.
అలాగే సూర్య భగవానుని దివ్య ఆశీస్సులు మనకు లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరి డివోషనల్ ఛానల్.